హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. ఇవాళ చాలా సూపర్ టేస్టీగా ఉండే రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. పల్లెటూరులో చేసే గోంగూర పల్లి పచ్చడి చేయబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎర్ర గోంగూరతో చేస్తే నేనైతే ఎర్ర గోంగూర తీసుకున్నానండి ఒక కట్ట. దీన్ని నీట్గా కడిగేసుకొని ఇలా ఒలుచుకొని తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి. ఈ పచ్చడి ఒకసారి టేస్ట్ చేశారంటే ఇంకెప్పుడైనా సరే గోంగూర పచ్చడి ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కారంకు తగినన్ని పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలండి. ఇలా కట్ చేసుకొని వేయించడం వల్ల ఆయిల్లో వేయించినప్పుడు అసలు పగలవండి. కాబట్టి ఇలా తుంపుకొని వేసుకోండి. బాగా ఎర్రగా వేపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు పక్కన తీసి ఉంచుకోవాలి. అలాగే మీకు పచ్చడి ఎంత కావాలో అన్ని పల్లీలు వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చి స్మెల్ పోయేంత వరకు చూడండి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు అదే పెనంలోకి మనము గోంగూర కడిగి ఉంచుకున్నాం కదండి, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆకంతా చక్కగా మగ్గించుకోవాలండి. మీరు కావాలంటే ఇంకాస్త ఆయిల్ కూడా వేసుకొని మగ్గించుకోవచ్చు. నేనైతే ఆయిల్ ఏమి వేయలేదండి, డైరెక్ట్గా ఇలా మగ్గించుకునేసాను. మీరు కావాలంటే ఇలా కుక్ చేసుకునేటప్పుడు కాస్త సాల్ట్ కూడా వేసుకుని కుక్ చేసుకోవచ్చు అండి. నేనైతే రోట్లో చేస్తానండి పచ్చడి అనేది. మీరు కావాలంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ రోలు ఉండే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ రోట్లోనే చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనము రోట్లో పచ్చిమిరపకాయలు వేసుకొని అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకున్నారంటే బాగా మెత్తగా త్వరగా అయిపోతాయండి. చూడండి, బాగా ఇలా మెత్తగా నూరేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. మిక్సీలో వేసుకునేటప్పుడు కాస్త మీరు బరగ్గానే మిక్సీ పట్టుకోవాలండి. పచ్చిమిరపకాయలు బాగా మెదిగిన తర్వాత వెల్లుల్లి ఒక 4 వేసుకొని అలాగే వేయించుకున్న పల్లీలు కూడా వేసుకొని బాగా దంచుకోవాలండి. చూడండి, బాగా మెత్తగా ఇలా దంచుకుంటూ ఉండాలి. మధ్యలో ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. మీరు మిక్సీ పట్టేటట్టు ఉంచితే కాస్త కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకోవాలండి. ఇది కాస్త బాగా ఇలా మెదిగిన తర్వాత పల్లీలంతా ఇది కాస్త మెత్తగానే ఇలా మనం దంచుకోవాలండి. మీరు కావాలంటే ఇందులో కాస్త వాటర్ కూడా వేసుకోవచ్చు, కానీ గట్టిగా చేసామనుకోండి పచ్చడి అనేది చాలా రోజులు నిలువ ఉంటుందండి, పాడవదు. ఎక్కువ వాటర్ వేసారనుకోండి త్వరగా పాడైపోతుందండి. ఇప్పుడు మనం ఉడికించుకొని చల్లారి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని బాగా ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా రోకలతోటి బాగా దంచుకోవాలి. ఎక్కువ సమయం కూడా పట్టదండి, మనం ఉడికించాం కాబట్టి జస్ట్ ఒక 2-3 సార్లు ఇలా బాగా తిప్పుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. చివర్లో వేసుకొని జస్ట్ మనము మొత్తం కలిసేలాగా ఇలా రోకలతో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ దంచకండి. ఇలాగే మనకు కనిపించాలండి ఆనియన్స్ అంతా కూడా. ఓకే అండి, చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందామండి. ఇలా గట్టిగా ఉంటే చట్నీ చాలా రోజులు నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ కూడా నిలువ ఉంటుంది, అస్సలు పాడవదు. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే ఎంత బాగుంటుందో తెలుసా. పుల్లగా కారంగా తింటుంటే ఇంకా లొట్టలు వేసుకుంటూ తినాలనిపిస్తుందండి. అంత ఎమ్మీగా ఉంటుంది. జ్వరం వచ్చి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా ఇష్టంగా తింటారండి. అలాగే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి, పచ్చడి రెసిపీస్. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకున్న పద్ధతిలో ఉంటాయి. నచ్చింది కదా అయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.